శ్రీ ఓంకార వినాయక మండలి గణనాథుడు ఫ్రెండ్స్. అలాగే కొన్ని గణపతులు అయితే వీడియో తీయడం జరిగింది. మరి ఆ వీడియోలు చూద్దాం రండి. ఇది 4th లైన్ గణేష్ ఫ్రెండ్స్. మరి 4th లైన్ తర్వాత నెహ్రూ కాలనీలో గణేష్ సింహం పైన నెహ్రూ విశాల్ మార్ట్ ఆపోజిట్లో ఉన్నది. జై బోలో గణేష్ మహారాజ్కి. తర్వాత హెచ్బిహెచ్ కాలనీలో శ్రీ విద్యా వినాయక యువక మండలి గణనాథుని చూడొచ్చు. ఆ గణనాథుని దర్శించుకొని తర్వాత మరి శ్రీ విద్యా వినాయక యువక మండలి ఫ్రెండ్స్ విద్యా వినాయక యువక మండలి గణనాథుని దర్శించుకొని అలాగే ఎల్ఐసి ఆఫీస్ దాటి కొంచెం ముందుకు వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి సంవత్సరం గణనాథుని ఏర్పాటు చేయడం జరుగుతుంది విద్యా వినాయక యువక మండలి. మరి అలాగే ఫ్రెండ్స్ శ్రీ వీర వినాయక యువక మండలి సప్త నాగేంద్రులు 5 పడగల నాగేంద్రులు దర్శనమిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుని అవతారం గణనాథుడు. మరి ఇక్కడ డెకరేషన్ పరంగా చాలా బాగా డెకరేట్ చేశారు. మరి తర్వాత శ్రీ సిద్ధి వినాయక యువక మండలి మాలకొండ హాస్పిటల్ సమీపాన ఈ గణనాథుడు రథాలు గుర్రాలపైన గణనాథుడు. ఇక్కడ భరతనాట్యం కూచిపూడి భరతనాట్యం ఎంతో చక్కనైన ప్రదక్షిణ చిన్నారులతో కూచిపూడి ప్రదక్షిణ చాలా బాగుంది ఫ్రెండ్స్. చిన్నారులు ఎంతో చక్కగా భరతనాట్యం చేస్తున్నారు. ఆ గణనాథుడు ఒక పై ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి తర్వాత వచ్చి జై గణేష. ఇక్కడ గణనాథుడు బోడ్రాయి దగ్గర అనమాట. బోడ్రాయి దగ్గర గణనాథుడు. తేరు బజార్ గణనాథుడు పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు అందరిపైన. గణనాథుడు ఎంతో చక్కనైన గణనాథుడు ఇక్కడ దర్శనమిస్తారు. తేరు బజార్లో ప్రతి సంవత్సరం ఇక్కడ గణనాథుని ఎంతో చక్కగా ఈసారి అమ్మవారి తల్లిని ఇక్కడ ప్రదర్శించారు. గణనాథు సందర్భం లక్ష్మీపేట వీధిలో గణనాథుడు పూరి జగన్నాథ్ స్వామి దర్శనిస్తారు. జై గణేష. తర్వాత కొండవీటి ప్రాంతం గణనాథుడు. కొండవీటి ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఇక్కడ 1995 నుంచి గణనాథుడిని ప్రతి సంవత్సరం వెరైటీగా గణనాథులను ఏర్పాటు చేస్తారు. ఒక్కలైతేనేమి మరి అన్ని రకాల గణనాథుల్ని ఇక్కడ డెకరేట్ చేస్తారు. స్వామివారిని ప్రతి సంవత్సరం స్వయంగా ఇక్కడే తయారు చేసి స్వామివారిని ప్రతిష్ఠిస్తారు. గణనాథుడిని ప్రతి సంవత్సరం చూసుకోవచ్చు. ఇక్కడ గోడంబి ద్రాక్ష ఒక్కలు ఇంకా పూసలతోన రుద్రాక్షలతోన వివిధ రకాల స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ స్వామివారిని తయారు చేసి నిమజ్జన కార్యక్రమం చేస్తారు. కొండవీటి ప్రాంతం శ్రీ బాల వినాయక యువక మండలి ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా అద్భుతంగా గణనాథుని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్వామివారు ఇక్కడ కొలువు తీరుతాడు. ఇక్కడ 3 రోజులు గణపతిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి అలాగే 3వ రోజు నిమజ్జన కార్యక్రమం చేస్తారు. ఇక్కడ శక్తి వినాయక యువక మండలి వెండి 54 కిలోల వెండితో గణనాథుని తయారు చేసి ప్రతిష్ఠించారు. శక్తి వినాయక యువక మండలి కోట్ రోడ్లో. జై గణేష. జై శ్రీరామ్. గణనాథ ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి 11వ వార్డు గణనాథుడు ఇక్కడ అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. మరి ఇక్కడ కూడా 11వ వార్డే ఛత్రపతి శివాజీ గుర్రాలు ఆయన గణనాథుడు కూర్చున్నాడు. 11వ వార్డు గణనాథుడు. తర్వాత వచ్చేసి ఇక్కడ స్వామివారు వచ్చేసి 11వ వార్డులోని స్వామివారు కూడా ఇక్కడ దర్శనమిస్తారు. తర్వాత వచ్చేసి రాఘవేంద్ర కాలనీలో గణనాథుడు. పిల్లలు ఎంతో చక్కనైన నృత్యం. ఇక్కడ రాఘవేంద్ర కాలనీ గణనాథుడు దర్శనమిస్తాడు. రాఘవేంద్ర కాలనీలో లాస్ట్ ఎస్ఎంపి
విజయ్ గాంధీ బంగారు నిమజ్జన కార్యక్రమం జై మరి ఈరోజు ఎమ్మెనూరు గణనాథులు నిమజ్జన కార్యక్రమంలో మన వెంకటేశ్వర స్వామి దేవాలయం పూజారి స్వామి గారు కలిశారు. మరి స్వామివారి ఫ్రెండ్స్ ఈరోజు ఎమ్మెనూరులో గణేష్ నిమజ్జన కార్యక్రమము ఇక్కడ 3 రోజులు ప్రతిష్ఠిస్తారు. మరి ఈరోజు 3వ రోజు. ఫ్రెండ్స్ నాయుడు వాల్మీకి యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ కామెంట్.